జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీడియా సమావేశం నిర్వహించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెక్కితో జరిగిన విద్యుత్ ఒప్పందం మీద మొత్తం అన్ని వివరాలు విత్ డాక్యుమెంట్స్ జనం ముందుకు మీడియా ముందుకు తీసుకొచ్చిన తర్వాత అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేసుకొని విచ్చలవిడిగా కథనాలు రాసుకుంటూ వచ్చినటువంటి పత్రికలు టీవీ ఛానళ్ళు ఒక్కసారిగా చేతులు ఎత్తేసినట్టు కనిపించాయి. తన మీడియా సమావేశానికి వీళ్ళు ఎలాంటి కౌంటర్తో ముందుకొస్తారు అని చెప్పి నాలాంటి వాళ్ళు చూస్తే చివరికి వాళ్ళ కౌంటర్ చూసిన తర్వాత అరే ఇంత బలహీనంగా అత్యంత బలహీనంగా ఇటువంటి కౌంటర్తో ముందుకు వచ్చారు అంటే దాదాపు వీళ్ళు ఈ విషయంలో చేతులు ఎత్తేసినట్లే అనిపించింది. చాలా నవ్వు వస్తుంది వీళ్ళ కౌంటర్లు చూసుకుంటే. జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్కు వీళ్ళు ఏదో కౌంటర్ చేసినట్లు పాయింట్ టు పాయింట్ రాసుకుంటూ వస్తే చాలా నవ్వు వస్తుంది. జగన్ గారు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ₹5.90 ఒక యూనిట్ కొంటే సోలార్ పవర్ మేము ₹2.49 మేము ఒప్పందం కుదుర్చుకుంటే ఎవరు రాష్ట్రానికి మేలు చేసిన వాళ్ళు అని చెప్పి అన్నారు కదా క్లియర్ కట్గా. దానికి వీళ్ళ కౌంటర్ ఏంటో తెలుసా, బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా అప్పుడున్న రేట్లతో పోల్చుకుంటారా అంతకు ముందున్న రేట్లతో పోల్చుకుంటారా అని అడుగుతున్నారు. సరే మనం బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు అని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తుల మీద అలాంటి పదాలు ప్రయోగం చేయలేం. కానీ వెరీ సింపుల్ లాజిక్ ఇక్కడ 14 నుంచి 19 వరకు ₹5.90 పర్ యూనిట్ వీళ్ళు కొనుక్కొని 25 సంవత్సరాలకు ఒప్పందం కుదుర్చుకున్నారు కదా సేమ్ ప్రైస్ మీద. మరి నెక్స్ట్ 1-2 ఇయర్స్ వ్యవధిలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ₹2.49 కుదుర్చుకుంది కదా. మరి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తులకు తెలియదా, అరే ₹5.90 చాలా ఎక్కువ డబ్బు, పోంగ తగ్గుతుంది, అటువంటిప్పుడు రాష్ట్రం మీద ఇప్పుడు మనం కుదుర్చుకున్నది చాలా భారం అవుతుందని చెప్పి తెలియదా? వీళ్ళ లాజిక్ ప్రకారమే తెలియదా? 25 సంవత్సరాలకు ఎట్లా కుదుర్చుకుంటారు, పోంగ తగ్గుతుందని చెప్పి తెలియదా? చంద్రబాబు సార్ దిగిపోయిన తర్వాత నెక్స్ట్ 1 ఇయర్కి ₹2.49 వచ్చింది అంటే మరి చంద్రబాబు సార్కి ఆ మాత్రం ముందు చూపు లేకుండా ఎలా కుదుర్చుకున్నారు అలాంటి ఒప్పందాలు? ఇప్పుడు రాష్ట్రం ఆ భారాన్ని మోస్తూనే పోవాలి కదా 25 ఏళ్ళు. ఇదే మాట 2019లో మాట్లాడుకున్నాం మనం. భారాన్ని మోస్తూనే పోవాలి కదా. మరి వీళ్ళ వాదన ఏంటి, వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఇంకోటి ఏమంటున్నారు, బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు కొన్ని వేల కిలోమీటర్ల నుంచి తీసుకొని వస్తారా అంటున్నారు. తీసుకొని వస్తే ఏముంది, ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేవు కదా. 2000 కిలోమీటర్ల నుంచి కాకుండా 10,000 కిలోమీటర్ల నుంచి తీసుకొని రాని ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెసే లేవు కదబ్బా. మరి వీళ్ళ వాదన ఏంది నాకు అర్థం కాలే. ఎక్కడి నుంచి తెస్తే ఏముంది, లేదు కదా ఛార్జెస్. ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేవు. 2000 కిలోమీటర్ల నుంచి కాకుంటే 10,000 కిలోమీటర్ల నుంచి తీసుకొని రాని. అప్పుడున్న రేట్ల ప్రకారం కుదుర్చుకుంటారు. అప్పుడున్న రేట్ల ప్రకారమే కదా. తమిళనాడులో ₹2.61, ఒడిశాలో ₹2.70 సేమ్ అప్పుడు కుదుర్చుకున్నది. ఆంధ్రప్రదేశ్లో ₹2.49. పోంగ రేట్లు తగ్గుతున్నాయనేకి ఇప్పుడు 2024లో అదే గుజరాత్ అదే సెక్కితో ₹2.62 ఒప్పందం కుదుర్చుకున్నారు కదా. మరి ఏ విధంగా చూసినా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఒప్పందం ద బెస్ట్ అని కనిపిస్తుంది. వీళ్ళు ది బెస్ట్ కాదు అని చెప్పి నిరూపించాలి కదా. బెస్ట్ కాదు అని వీళ్ళు నిరూపించాలి కదా. ఎక్కడ ఎలా, ఎంత బలహీనమైన వాదన. జగన్ గారు ఏమన్నారు, అసలు ఇందులో థర్డ్ పార్టీనే లేదు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కదా అన్నారు. వీళ్ళ పాయింట్ ఏంటి తెలుసా, దానికి అసలు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెక్యూ ఉంది కదా, అది ఒక బ్రోకర్ కదా అంటున్నారు. అదొక థర్డ్ పార్టీ కదా అంట. అంటే ఎట్లంట, వాళ్ళు వేరే వాళ్ళతో కొంటారట, కొని రాష్ట్రాలకు సరఫరా చేస్తారట. అలా అయితే వాళ్ళు బ్రోకర్ అవుతారా, థర్డ్ పార్టీనా? అంటే మొత్తం కేంద్ర ప్రభుత్వమే తయారు చేసేసి అప్పుడు మాత్రమే వాళ్ళు రాష్ట్రాలకు సరఫరా చేయాలా? అంటే ఇప్పుడు కేంద్రము వివిధ రైతుల దగ్గర సంస్థల దగ్గర చాలా దగ్గర బియ్యం కొంటారు, కొన్ని రాష్ట్రాలకు సరఫరా చేస్తారు. అంటే కేంద్రం బ్రోకరా? ఏమైనా అర్థం ఉందా ఈ వాదన? ఇంత బలహీన వాదనతోటి ముందుకు వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అంత ఇటువంటి పాయింట్ జగన్ చేసింది తప్పు అని ఎక్కడే కనుక వీళ్ళు ఒక పాయింట్ కానీ లేదు. ఇప్పుడు ఆయన మీడియా సమావేశం పెట్టిన తర్వాత అంతకుముందు అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారు, ఇప్పుడు అసలు పాయింటే లేదు. ఇంకోటి ఏమన్నారు, ఆదాని మీకు ఏమైనా లంచం ఇచ్చారని చెప్పారా, లేకుంటే అమెరికా సంస్థలు చెప్పాయా, అసలు ఏంటిది? ఆదాని నన్ను చాలాసార్లు కలిశారు, కలిస్తే లంచాలు ఇవ్వడం కోసం కలుస్తుంటారా అని జగన్ గారు అంటే వీళ్ళ పాయింట్ ఏంటి తెలుసా, ఆదాని చాలాసార్లు కలిశారు కదా జగన్ గారిని, ఎందుకు కలిశారు ఎప్పుడైనా చెప్పారా? అంటే ఎందుకు కలిశారో చెప్పలేదు కాబట్టి లంచం కోసమే అని చెప్పి వీళ్ళు అనుకుంటారట.
పెట్టుబడులు పెట్టారు కదా. ఆంధ్రప్రదేశ్లో చాలా పెట్టుబడులు ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీలో అగ్రిమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఉంది. కలిసి ఎందుకు కలిశారు చెప్పలేదు కాబట్టి లంచం కోసం అని చెప్పి అనుకుంటారా? ఇట్లాంటి వాదన, అత్యంత బలహీన వాదనతో ముందుకు వచ్చారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత దారుణంగా వీళ్ళు చేతులు ఎత్తేసే పరిస్థితి ఉంటుంది అని. బలమైన పాయింట్లతో కౌంటర్ చేయాలి. ఎట్లా కౌంటర్ చేయాలి? జగన్ చేసిన తప్పు అంటే ₹2.49 కంటే తక్కువ ఎక్కడొస్తుందో చెప్పాలి వీళ్ళు. ఇంట్రెస్ట్ రేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా వేరే ఏ రాష్ట్రం విద్యుత్ సరఫరా చేస్తుందో చెప్పాలి. ఇటువంటివన్నీ చెప్పాలి కదా. అవేమీ లేకుండా ఇదేం వాదనయా సార్?